Hello everyone, good morning to all. This is CS Sai Kumar. Welcome to Halson Academy. Okay, so from tomorrow onwards, ఏంటండి CA ఫౌండేషన్ ఎగ్జామ్స్ కదా. సో మన సబ్జెక్ట్ అకౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ ఐ వాంట్ టు గివ్ ఏ బ్రీఫ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ యాజ్ వెల్ యాజ్ హౌ టు అటెంప్ట్ ఇన్ ఎగ్జామ్ దాన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఇప్పటివరకు మీ ప్రిపరేషన్ అయితే అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్. జస్ట్ యూ నీడ్ టు రివైజ్, దట్స్ ఇట్. రేపు ఆఫ్టర్‌నూన్ వరకు మనకు టైం ఉంది. సో, హౌ టు యుటిలైజ్ దిస్ టైమ్, ఎలా యుటిలైజ్ చేసుకోవాలి ఓకే. సీ గైస్, కమింగ్ టు క్వెషన్ నంబర్ 1. ఏంటండి క్వెషన్ నంబర్ 1 మనకి? ట్రూ ఆర్ ఫాల్స్, కరెక్టా? ట్రూ ఆర్ ఫాల్స్. హౌ మెనీ మార్క్స్? 12 మార్క్స్. ఓకేనా? నెక్స్ట్ రిమైనింగ్ 8 మార్క్స్‌కి ఒక 2 క్వెషన్స్ ఇస్తాడు. 2 4 ఆర్ 8 మార్క్స్. అందులో థియరీ క్వెషన్స్, 2 థియరీ క్వెషన్స్ అవ్వచ్చు. ఒకటే థియరీ క్వెషన్ కూడా అవ్వచ్చు. ఓకే. ట్రూ ఆర్ ఫాల్స్. సో, ఆల్రెడీ మన స్టూడెంట్స్ అయితే గనుక డెఫినైట్‌లీ వాళ్ళకి మెటీరియల్ గూడా అవన్నీ ఇచ్చేసి ఉన్నారు కాబట్టి నో ఇష్యూ, వాటి నుంచే వస్తాయి. నెక్స్ట్ యాస్ వెల్ యాస్ పాస్ట్ 10 పేపర్స్ బుక్‌లెట్ ఇచ్చాం గదా. చాలామందికి ఒకవేళ ఐ మీన్ ఔట్ సైడ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు గూడా పాస్ట్ 10 పేపర్స్ ట్రూ ఆర్ ఫాల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో, ఈజీగా 12 మార్క్స్ మనం గెయిన్ చేసేయొచ్చు. అట్‌లీస్ట్ 10 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ 2 4 ఆర్ 8 మార్క్స్ కదా. ఇందులో మెయిన్‌గా వచ్చే థియరీ క్వెషన్స్ ఏంటి సార్ అంటే బేసిక్‌గా, సో, మనం ఆల్రెడీ నోట్స్ ఇచ్చేసున్నాం మన స్టూడెంట్స్‌కైతే. ఓకే. సో, చెప్పాం గదా, అకౌంటింగ్ కాన్సెప్ట్స్, అకౌంటింగ్ కన్వెన్షన్స్, ఫండమెంటల్ అకౌంటింగ్ అసంప్షన్స్. ఐ విల్ రిలీజ్ థియరీ బుక్‌లెట్. ఐ మీన్ ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో పంపిస్తాను, చెక్ చేసుకోండి థియరీ క్వెషన్స్. ఈ థియరీ క్వెషన్స్ చదువుకుంటే మీకు ఔట్ ఆఫ్ మార్క్స్ వచ్చేస్తాయి. ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు గూడా. ఆల్రెడీ ఒకసారి చదివేసి ఉంటారు ఆల్రెడీ. బట్ రేపు వెళ్ళే ముందు జస్ట్ ఒకసారి థియరీ రివైజ్ చేసుకోండి. మస్ట్ అండ్ షుడ్ ప్లీజ్. ఎందుకంటే ఫస్ట్ క్వెషన్‌లో ఖచ్చితంగా థియరీ క్వెషన్స్ అడుగుతాడు. డెఫినైట్‌లీ చెప్తున్నాను కదా, థియరీ క్వెషన్స్. ఓకే. సో, అక్రూయల్ కాన్సెప్ట్, కన్సిస్టెంట్, ఓకే. లైక్ సబ్స్టెన్స్ ఓవర్ ఫార్మ్ అనో. ఓకే. సో, ఇలా మిమ్మల్ని కొన్ని క్వెషన్స్ అడుగుతాడు. థియరీ క్వెషన్స్. ఓకేనా? మ్యాచింగ్ కాన్సెప్ట్. ఓకే. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, మనీ మెజర్‌మెంట్ కాన్సెప్ట్, పీరియాడిసిటీ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ చదువుకోండి. ఓకే. మీకు డిస్క్రిప్షన్‌లో ఆ ఐ మీన్ ఆ క్వెషన్ లింక్ పంపించేస్తాం. క్వెషన్స్ చదువుకోండి చాలంతే. ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? సరిపోతాయి. సో, డెఫినైట్‌లీ మనం ఈ 2, 4, 8 మార్క్స్ కూడా ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఒక ప్రాక్టికల్ క్వెషన్ వచ్చినప్పుడు ఈజీగా గెయిన్ చేసేయొచ్చు. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు క్వెషన్ నంబర్ 2. క్వెషన్ నంబర్ 2 ఎన్ని మార్క్స్ అమ్మా మనకు? ఆబ్వియస్లీ 20 మార్క్స్‌కే కదా. సో, క్వెషన్ నంబర్ 2లో బేసిక్‌గా మనకేమిస్తాడంటే ఈ బీఆర్ఎస్ టాపిక్ క్వెషన్ ఇస్తాడు అయితే. సో, చూసుకోండమ్మా. ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ మాత్రం మీరసలు వదిలిపెట్టడానికి వీల్లేదు. ఏం టాపిక్స్ రవి? ఫస్ట్ పాయింట్ బీఆర్ఎస్. సో, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ టాపిక్ నుంచి కంపల్సరీ క్వెషన్. ఓకే. నెక్స్ట్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. అసలు ఈ టాపిక్‌ని కూడా మీరసలు ఇగ్నోర్ చేయడానికి ఛాన్స్ లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ మనం చేయాల్సిందే. ఓకే. హౌ టు ప్రిపేర్, ఈ వన్ డేని ఎలా యుటిలైజ్ చేసుకోవాలో అది కూడా చెప్తాను. బట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఐ థింక్ మన స్టూడెంట్స్‌కి ఆల్రెడీ చెప్పేసాం. బట్ అదర్ స్టూడెంట్స్ కూడా చూడాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ బీఆర్ఎస్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఈ మధ్య మనకి చాలా సింప్లిఫైడ్‌గా సబ్సిడరీ బుక్స్ నుంచి కూడా ఒక క్వెషన్ ఇచ్చేస్తున్నాడు. ఓకే. 5 మార్క్స్‌కి. సబ్సిడరీ బుక్స్ నుంచి ఈజీగా ఒక క్వెషన్ ఇచ్చారు. అది కూడా చూసుకున్నాం. లైక్ సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్ గాని, పర్చేస్ బుక్ గాని, పర్చేస్ రిటర్న్స్ బుక్. సో, మెజారిటీ వీటి నుంచి అడుగుతాడు. ఓకేనా? కాబట్టి ఈ సబ్సిడరీ బుక్స్ కూడా మీరు ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. ఓకే. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇన్వెంటరీ గైస్. ఇన్వెంటరీ నుంచి పక్కా క్వెషన్. పక్కా క్వెషన్. తిరుగు లేకుండా క్వెషన్ అయితే వచ్చేస్తది. ఓకేనా? సో, ఇవి మీరసలు వదిలిపెట్టడానికి వీలే లేదమ్మా. నెక్స్ట్ డెప్రీషియేషన్ టాపిక్. డెప్రీషియేషన్‌లో గూడా మీరు మెయిన్‌గా నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, ఒకటి ప్రొవిజన్ ఫర్ డెప్రిసియేషన్ ప్రిపేర్ చేసే క్వెషన్ పైన మోడల్ ఒకటి నేర్చుకోండి. అండ్ అసెట్‌ని పర్చేస్ చేయడం, సేల్ చేయడం, పర్చేస్ చేయడం, సేల్ చేయడం, లేదా ఒక 3 అసెట్స్‌ని పర్చేస్ చేసి సెకండ్ అసెట్‌ని, థర్డ్ అసెట్‌ని సేల్ చేయడం. సో, ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ ప్రిపేర్ చేయమంటాడు. నథింగ్ బట్ అసెట్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటాడు. లేదంటే డెప్రిషియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటాడు. ఓకే. సో, అది సింప్లిఫైడ్ మెథడ్ అమ్మ. అవి చూసుకుంటే సరిపోద్ది. ఎక్కువ అవసరం. ఓకే. ఇన్వెంటరీలో మేజర్‌గా ఏంటంటే ఇన్వెంటరీ టేకింగ్ కాన్సెప్ట్ ఒకటి చెప్పాలమ్మా. ఇన్వెంటరీ టేకింగ్. ఓకే. ఇంపార్టెంట్ క్వెషన్స్ నేను లిస్ట్ పంపిస్తాను. ఆ క్వెషన్స్ సరిపోద్ది. ఈ వీడియో చెప్పడానికి అవ్వదు కాబట్టి లిస్ట్ చూసుకుంటే సరిపోద్ది ఇంపార్టెంట్ క్వెషన్. ఓకేనా? అవి చూసుకుంటే సరిపోద్ది. ఎక్కువ మనం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ సీ ఫైనల్ అకౌంట్స్ అండి.
ఫైనల్ అకౌంట్స్‌లో బేసిక్‌గా ఏంటంటే, మన స్టూడెంట్స్‌కి ఏంటంటే బేసిక్‌గా ఐ మీన్ లక్షియన్ స్టూడెంట్స్ ఓకే. సో, ఇక్కడేంటంటే ఫైనల్ అకౌంట్స్‌లో కీ పాయింట్స్ అని చెప్పి లాస్ట్‌లో ఒక 15, 20 స్పెషల్ పాయింట్స్ అవి మస్ట్ అండ్ షుడ్‌గా చూసుకోవాలి. డెఫినైట్‌లీ చూసుకోవాలి. ఒకవేళ న్యూ క్వెషన్ ఇచ్చినా ఆ పాయింట్స్ నుంచి ఇస్తాడు తప్ప, ఇంకా ఔట్ సైడ్ ద ఔట్ ఆఫ్ ది స్కోప్ ఐ మీన్ దాన్ని దాటెళ్ళడానికి స్కోప్ లేదు ఆడికి. అంతే. మన క్వెషన్స్ ప్రాక్టీస్ చేశారు. ఓకే. ప్లస్ ఈ అడిషనల్ అడ్జస్ట్‌మెంట్ పాయింట్స్ చూస్తే సరిపోద్ది. ఏ క్వెషన్ అయినా సాల్వ్ చేసేయొచ్చు. ఒకటే మైండ్ సెట్ సార్. సో, ఫైనల్ అకౌంట్స్ అంటే ఎలా ఏం చేయాలి? ట్రేడింగ్, పీ అండ్ ఎల్, బ్యాలెన్స్. ట్రేడింగ్‌లో ఏ ఐటెమ్స్ వస్తాయి తెలుసు మనకి. పీ అండ్ ఎల్ ఏ ఐటెమ్స్ వస్తాయి తెలుసు మనకి. బ్యాలెన్స్ షీట్ మాత్రం జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకో. అయితే అడ్జస్ట్‌మెంట్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్త చూసుకో. నెక్స్ట్ ఈ బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ట్రీట్మెంట్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్. దాని ట్రీట్మెంట్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ గాని, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఇవన్నీ మనం థియరీలోనే అడ్జస్ట్‌మెంట్స్‌లో చెప్పుకొనున్నాం ఆల్రెడీ. కాబట్టి అవి జాగ్రత్తగా చూసుకోండి సరిపోద్ది. ఎక్కువ స్ట్రెస్ ఏం అవసరం లేదు. ఓకే. సో, సమ్‌టైమ్స్ మీకు సింప్లిఫై చేయాలనుకుంటే ట్రయల్ బ్యాలెన్స్ కూడా ఇవ్వచ్చు గైస్. ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడంటే ఇంకెవడు చెప్పే పని లేదు. మీరు ఈజీగా చేసేయొచ్చు. ఆ ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు కూడా చూసుకోవాల్సింది ఈ జీఎస్టీ పాయింట్స్ జాగ్రత్తగా చూసుకున్నాం. ఇన్‌పుట్ జీఎస్టీ, సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ, ఐజీఎస్టీ. ఓకే. ఇన్‌పుట్ అయితే డెబిట్ చేస్తారు. అవుట్‌పుట్ అయితే క్రెడిట్ చేస్తారు. అవునా గదా! సో, ఆ పాయింట్స్ అన్నీ ఆ రీజనింగ్స్ ఎవ్రీథింగ్ మీకు ఆల్రెడీ తెలుసు. సో, అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. జీఎస్టీ మాత్రం. నెక్స్ట్, నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్ అంటే ఎన్‌పీఓ. ఎన్‌పీఓలో ఏంటి సార్ అంటే మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ ఉన్నాయి. ఒకటి మీకు రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చేసేసి ఓకే. వాడేం ప్రిపేర్ చేయమంటాడు? ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమంటాడు. లేదంటే ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ ఇచ్చేసి రిసిట్స్ అండ్ పేమెంట్స్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమంటాడు. ఓకేనా? మహా అయితే ఇంతకు మించి మీకెళ్ళడమ్మా? మీకైతే ఎళ్ళడు. ఓన్లీ రిసిట్స్ అండ్ పేమెంట్స్, ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ ఇచ్చి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమని అడగడు. బట్ మనకి క్వెషన్స్ ఉన్నాయి. బట్ అంతవరకు ఎళ్ళడు. ఇచ్చినా కూడా మనం చేసేయొచ్చు పెద్ద మ్యాటర్. అయితే మీకు ఒక క్వెషన్ మాత్రం నేను సెపరేట్‌గా ఐ మీన్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చేసాడు. రిసీట్స్ ఇచ్చేస్తాడు, పేమెంట్స్ ఇస్తాడు. ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెన్స్‌కి సంబంధించి ఇన్‌కమ్ ఇస్తాడు, ఎక్స్‌పెన్స్ కూడా ఇచ్చేస్తాడు. ఓకే. దాన్ని బేస్ చేసుకొని వాడేంటంటే ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాడు. అప్పుడు మీరు రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ కూడా అడిషనల్‌గా మీకు పేపర్స్ ఇచ్చుంటాం. సో, ఆ క్వెషన్ మాత్రం చేయండమ్మా. దట్ క్వెషన్ ఈస్ ఫ్రమ్ సీఎంఏ ఇంటర్ సీఎంఏ ఇంటర్ నుంచి తీసుకున్న ఆ క్వెషన్. ఓకేనా. ఇంకొక స్పెషల్ పాయింట్ ఏంటంటే రా మెటీరియల్ కన్స్యూమ్డ్ పాయింట్ ఉన్న కాన్సెప్ట్. ఆ పాయింట్ ఒకసారి అడ్జస్ట్‌మెంట్ జాగ్రత్తగా చూసుకోండి. దానికి కూడా సెపరేట్ మెటీరియల్ ఇచ్చాం గదా! లేదంటే మీకు ఆల్రెడీ నోట్ బుక్స్‌లో చెప్పాం. క్లాస్ నోట్స్‌లో చెప్పాం కాబట్టి అది చూసుకుంటే సరిపోద్ది. ఎక్కువ స్ట్రెస్ ఒద్దు. అట్‌లీస్ట్ 1 ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఎక్కువ అన్ని ప్రాబ్లమ్స్ చేసే టైం మనకు లేదు. ఓకే. ఈ బిగ్ క్వెషన్స్‌లో ఏంటంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. లేదా స్పెషల్ పాయింట్స్ మాత్రం చూడకుండా చేయడానికి ట్రై చేయండి అంతే. మనం చేయాల్సిన స్పెషల్ పాయింట్స్ చూసుకుంటూ వెళ్ళిపోవాలి అంతవరకే. ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సేమ్ లైక్ సింగిల్ ఎంట్రీ అమ్మ. సింగిల్ ఎంట్రీ కూడా అంతే. సింగిల్ ఎంట్రీ మాత్రం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైమ్ వచ్చిన ఇన్ ప్రీవియస్ అటెంప్ట్ బిఫోర్ ప్రీవియస్ అటెంప్ట్. సో, కాబట్టి సింగిల్ ఎంట్రీ కూడా చాలా ఓకేనా. సో, మీకు ఇందులో గూడా స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ప్రిపేర్ చేయమంటారు. ఓకే. స్టేట్మెంట్ ఆఫ్ పీ అండ్ ఎల్ ఫస్ట్ మెథడ్ ఉంది గదా! సో, ఆ మెథడ్ ప్రకారం క్వెషన్ మేబీ 5 మార్క్స్, 6 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. బట్ చూసుకోండి. క్వెషన్ గనుక మీకు ఎన్‌పీఓ వాటి నుంచి వచ్చిందంటే దీని నుంచి బేసిక్‌గా ఈ 5 మార్క్స్, 6 మార్క్స్ రావచ్చు. ఓకేనా. అదర్‌వైస్ మీకు బిగ్ క్వెషన్ ఇచ్చారు. సో, ఏంటంటే మిస్సింగ్ ఫిగర్స్ ఫైండ్ ఔట్ చేయడం. డేటాస్ అకౌంట్ ప్రిపేర్ చేసి సో, డేటాస్‌లో మెయిన్ ఐటెమ్సే ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసు. క్రెడిటార్స్ అకౌంట్ ఏముంటాయి? క్యాష్ అకౌంట్ ఏముంటాయి? అవే గదా ఉండేది. యెస్ ఆర్ నో? యెస్. సో, సింగిల్ ఎంట్రీ కూడా ఈజీగా మనం నెక్స్ట్ మనకేంటంటే ఇంకేమున్నాయమ్మా టాపిక్స్ మనకి? ఓకే. సో, చెక్ చేయండి ఇక్కడ. బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్. యెస్. బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ నుంచి మనం చెక్ చేసుకోవాల్సిందేంటి ఒకటి రెన్యువల్ ఆఫ్ బిల్ ఒకటమ్మా. రెన్యువల్ ఆఫ్ బిల్ ఒకటి, అకామోడేషన్ ఆఫ్ బిల్. ఈ 2 జాగ్రత్తగా చూసుకుంటే సరిపోద్ది. అకామోడేషన్ ఆఫ్ బిల్స్ మాత్రం చాలా జాగ్రత్తగా సో, అది రెగ్యులర్‌గానే వస్తూనే ఉంది. బట్ ఇట్స్ ఓకే. రిటైర్మెంట్, రెన్యువల్ అన్నీ కలిపి కూడా రావచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సాల్వెన్సీ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్స్‌ని చాలా జాగ్రత్తగా అవసరం లేదు. ఓకేనా. చాలా సింపుల్‌గా చేసేయొచ్చండి. చేసేయచ్చు. నెక్స్ట్ కమింగ్ టు పార్ట్నర్‌షిప్. సో, పార్ట్నర్‌షిప్‌లో మనం చెక్ చేసుకోవాల్సింది గుడ్ విల్ కాలిక్యులేషన్ పైన సూపర్ ప్రాఫిట్ జాగ్రత్తగా చూసుకోండి. యావరేజ్ ప్రాఫిట్ కాలిక్యులేషన్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా! అవి చూసుకోండి.
ఇంట్రొడక్షన్‌లో మనకేంటంటే ఇంట్రొడక్షన్‌లో ఒక క్వెషన్స్ ఉన్నాయి. క్యాపిటల్ ఎఫెక్టివ్ క్యాపిటల్ కాలిక్యులేషన్ అది ప్రీవియస్ అటెంప్ట్ ఇచ్చాడు. దాని కింద ఒక మిస్సింగ్ ఫిగర్స్ క్వెషన్ ఒకటుంటుంది. ఓకే. సో, ఆ క్వెషన్ చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. ఫిగర్స్ క్వెషన్. నెక్స్ట్ లాస్ట్ టైమ్ మనకి డెత్ క్వెషన్ వచ్చింది కదా! సో, ఈసారి డెత్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. సో, మహా అయితే మేజర్ డిసొల్యూషన్ నుంచి గాని, అడ్మిషన్ ఆర్ రిటైర్మెంట్ కానీ ఈసారి క్వెషన్ ఓకే. ఇవి బాగా చూసుకోండి. బాగా చూసుకోండి. కామన్ సెన్స్ సరిపోద్ది. కంపెనీ అకౌంట్స్. కంపెనీ అకౌంట్స్ అండి, ఇందులో మీరు చాయిస్ లాంటివి ఏం పెట్టుకోమాకండి. ఐ మీన్ ఏదో ఒక క్వెషన్ చాయిస్ అయితే తీసుకుంటారు. బట్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. సో, కొంతమంది కంపెనీ చాయిస్ తీసుకోవచ్చు. కొంతమంది పార్ట్నర్‌షిప్ చాయిస్ తీసుకో దట్స్ ఓకే. వాళ్ళు చెయ్యని టాపిక్స్ అయితే మాత్రం ఇప్పుడేం చేయమాకండి. వదిలేసేయండి. కొత్తగా అయితే నేర్చుకోవద్దు ఇప్పుడేమి. చేసినవి మాత్రమే ప్రాక్టీస్ చేయి. చేసినవి మాత్రమే ప్రాక్టీస్ చెయి. ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు చేసింది చాలు ఇంక అంతే. ఓకేనా? సో, మహా అయితే వాడు ఇక్కడ మనకి ఫర్ ఫీచర్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఏంటండి? ఫర్ ఫీచర్. ఓకే. ఫర్ ఫీచర్ నుంచి మీకు అడగొచ్చు. ఫర్ ఫీచర్ అండ్ రీ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఒకటి. నెక్స్ట్ బోనస్ ఆర్ రైట్ ఇష్యూ నుంచి క్వెషన్. నెక్స్ట్ రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ రెగ్యులర్‌గా అడుగుతూనే ఉన్నాడమ్మా. రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. సో, ఈ రెండిటి నుంచి ఖచ్చితంగా క్వెషన్ అయితే పక్కా ఉంటుంది. ఒకటే కాన్సెప్ట్ మనం కామన్ సెన్స్. ఓకే. సో, ప్రిఫరెన్స్ షేర్స్ రిడీమ్ చేసినప్పుడు ఎంతైతే ఔట్ ఆఫ్ ది ఫ్రెష్ ఇష్యూ నుంచి గనుక మనం రిడీమ్ చేసుంటామో అంత వాల్యూ మాత్రమే సీఆర్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. సో, ఈ పాయింట్స్ అన్నీ చూసుకోండి. ఆల్రెడీ రిజర్వ్స్ ఇన్ సర్ప్లస్‌లో మనకి బ్యాలెన్స్ ఉన్నప్పుడు దాని నుంచి గనుక రిడీమ్ చేస్తే ఆ బ్యాలెన్స్ మనం సీఆర్‌ఆర్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన అవసరం. ఈ పాయింట్స్ అన్నీ మనకి జాగ్రత్తగా ఆల్రెడీ చెక్ చేసుకో. ఓకే. అట్‌లీస్ట్ ఫ్యూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఎళ్ళండి. ఫ్యూ ప్రాబ్లమ్స్. ఇక్కడ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్‌లో ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ గురించి ఒక క్వెషన్ ఉంటుంది. అది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిస్కౌంట్ ఒక క్వెషన్ ఏంటంటే యాహ్! రిడెంప్షన్ పైన జస్ట్ ఐ విల్ షో యూ ద క్వెషన్. యాహ్! చూడమ్మా క్వెషన్ నంబర్ 4 మోడల్ అమ్మ. క్వెషన్ నంబర్ 4 మోడల్. సో, జాగ్రత్తగా చూసుకోండి. 4 మోడల్ చూసుకోండి. అంతే ఎక్కువ స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్. ట్రీట్మెంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్. ఈ టాపిక్ చూస్తే సరిపోద్ది. అంటే ఎక్కువ అవసరం. మరి ఎగ్జామ్‌లో ఎలా స్టార్ట్ చేయాలి? ఇది ఇంపార్టెంట్ మనకి. ఎగ్జామ్ ఎలా స్టార్ట్ చేయాలి? హౌ టు అటెంప్ట్? సో, మన మైండ్‌సెట్ ఎలా ఉండాలి? మైండ్‌సెట్ ఎలా ఉండాలి? ఇవన్నీ ఫస్ట్ పాయింట్ ఏంటి సార్ అంటే, మన టార్గెట్ ఏంటి సార్? 40 మార్క్స్ వస్తే చాలు. అది మన టార్గెట్ ఫస్ట్. ఓకే. ప్లీజ్ డోంట్ గో టు ఎగ్జామ్ ఐ మీన్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకొని ఎళ్ళొద్దు. 80 రావాలి, 90 రావాలి, 100 రావాలి, 75 రావాలి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్ మనకొద్దు. సో, మీకేంటంటే సింపుల్‌గా ఏంటంటే మనకి ఒక 40 మార్క్స్ రావాలి. దానికి టైమ్ పీరియడ్. మన టార్గెట్ ఏంటి? బేసిక్‌గా 1 అవర్ టైమ్ తీసుకోండి. ఎందుకంటే ట్రూ ఆర్ ఫాల్స్ మనకి 12 మార్క్స్ ఈజీగా వచ్చేస్తే ప్లస్ థియరీ కూడా మనకు బాగా వచ్చేసినట్టయితే 20 మార్క్స్ ఈజీగా 15 మినిట్స్‌లో కంప్లీట్ చేసేయొచ్చు 20 మార్క్స్‌ని. ఓకే. రిమైనింగ్ 20 మార్క్స్ రిమైనింగ్ టైమ్‌లో రాసుకోవచ్చు. ఫ్రీగా కూల్‌గా రాసుకున్నా కూడా అయిపోద్ది. హాఫ్ అన్ అవర్‌కి ఒక క్వెషన్ రాసినా 2 అవర్స్‌కి సారీ 1 అవర్‌కి 40 మార్క్స్ అయిపోతాయి. 40 ప్లస్సే కంప్లీట్ చేయొచ్చు మనం. కానీ అది కూడా పర్ఫెక్షన్. ఓకేనా గుర్తుపెట్టుకోండి. సో, ఫస్ట్ 1 అవర్‌లో మన టార్గెట్ ఏంటి? చాలా ఫ్రీ అయిపోతాం. ఓకే. మనం పాస్ అయిపోయాం ఆల్రెడీ. 40 మార్క్స్ వచ్చేసాయి. ఏం కావాలి మనకి? సో, మన మైండ్ సెట్ చాలా ఫ్రీ అయిపోద్ది. ఇప్పుడు మీరు కూల్‌గా థింక్ చేయొచ్చు. అలా అని చెప్పి మీరు బిగ్ క్వెషన్స్ ఫస్ట్ స్టార్టింగ్ గనుక స్టార్ట్ చేస్తే డెఫినైట్‌లీ దెబ్బైతారు. అంటే మీనింగ్ ఏంటి సంథింగ్ ఒకళ్ళ చిన్న మిస్టేక్ జరిగింది. సో, ఇంక టెన్షన్ వచ్చేస్తుంది. క్వెషనే రాంగ్ వచ్చింది. ఆ మైండ్ సెట్ మనం ఈజీ క్వెషన్స్ ఈజీ అంటే డెడ్ ఈజీ క్వెషన్స్. ఖచ్చితంగా ఉంటాయి కదా మనకి. ట్రూ ఆర్ ఫాల్స్ మీకు బాగొచ్చు. నెక్స్ట్ ఇంకెక్కడో 4 మార్క్స్ క్వెషన్ ఒకటి, 5 మార్క్స్ క్వెషన్ వచ్చినయి మీకు బాగొచ్చు. 20 మార్క్స్ అయిపోయినాయి. ఇంకెక్కడో 8 మార్క్స్ క్వెషన్ బాగొచ్చు. సో, రాసేయండి పర్లేదు. సో, మీకొచ్చిన క్వెషన్స్ 40 మార్క్స్ అయితే కంప్లీట్ చేసేయండి అంతే. దట్స్ ఇట్.
ఆ 40 మన చేతిలో ఉంటాయి. 40 కూడా ఈజీగా 35 మార్క్స్ వచ్చాయి. మనం సేఫ్ జోన్‌లోకొచ్చేసాం. నెక్స్ట్ ఏంటి ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ 1 అవర్ టార్గెట్ అట్‌లీస్ట్ 30 మార్క్స్ ఈసారి 15, 15 మార్క్స్ హాఫ్ అన్ అవర్‌కి ఈజీగా కూల్‌గా చేసేయొచ్చు. కొంచెం బిగ్ క్వెషన్స్‌కెళ్ళండి. బీఆర్ఎస్ లాంటి టాపిక్స్, డిప్రిసియేషన్ ఇవన్నీ ముందే చేసేసుకుంటాం. పెద్ద ఇబ్బందేం ఉండదు. ఏ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజెస్ సింగిల్ ఎంట్రీ నుంచి రావడం గాని, లేదంటే ఏ ఒకవేళ పార్ట్నర్‌షిప్ క్వెషన్ చేయాల్సొచ్చినా, లేదంటే ఫైనల్ అకౌంట్స్ క్వెషన్ చేయాల్సొచ్చినా సెకండ్, సెకండ్ హాఫ్. నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఆ 30 మార్క్స్‌కి లాస్ట్ హాఫ్. ఇంకొకటి క్వెషన్ నంబర్స్ మాత్రం జాగ్రత్తగా మిడిల్‌లో ఇలా క్వెషన్ నంబర్ 1 లేదా 2 లేదా 3 ఇలా మిడిల్‌లో మెన్షన్ చేయండి. అది కూడా లైన్స్‌లోనే. ఇలా పైనొద్దు మళ్ళీ. ఇక్కడ బార్డర్ ఉంటది కదా! బార్డర్ పైన కాకుండా ఇక్కడే రాయండి ఏం పర్లేదు. క్వెషన్ నంబర్ 1 క్వెషన్ నంబర్ 1 క్వెషన్ నంబర్ 1 ఇలా మెన్షన్ చేయండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లాస్ట్ 2 మినిట్స్‌లో క్వెషన్ నంబర్స్ అన్నీ చెక్ చేసుకోండి. క్వెషన్ నంబర్స్ మిస్టేక్ రాసినా, క్వెషన్ నంబర్స్ రాయకపోయినా మార్క్స్ మీకివ్వరు. ఇది మన మైండ్‌సెట్. టేక్ ఇట్ ఈజీ మైండ్‌సెట్‌తో మన ఎగ్జామ్ ముందుకెళ్ళిపోవాలి. సింపుల్‌గా. ఓకే. సరదాగా ఎళ్ళిపోవాలి ఎగ్జామ్‌కంతే. టెన్షన్ మాత్రం ఉండదు. చాలా కూల్‌గా ఎళ్ళండి. ఎంతవరకు నేర్చుకుంటే అంతవరకే. ఓకే. కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేయమాకండి. టెన్షనొచ్చి ఇప్పటివరకు చాలా నేర్చుకున్నాం. దట్స్ ఇట్. ఓకే. ఈ అప్రోచ్ మనం ఫాలో అయితే మనకి 70 కాదు, 80 కాదు, 90 కాదు ఎన్నొచ్చినా దట్స్ ఇట్. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్.